రాఖీ రాఖీ మేము వచ్చేసాం అన్నయ్య ఆడు చూడు అక్కడ అక్కడ వరుణ్ వరుణ్ చూడు అన్నయ్య వచ్చాడు. అన్నయ్య ఇలా రండి. వరుణ్ 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 కళ్ళు తెరు. వరుణ్ అన్నయ్య వచ్చేసాడు. వరుణ్ కళ్ళు తెరు. అంతా సర్దుకుంటుంది. ఓకే మనం ఇంటికి వెళ్ళిపోదాం. అంతా సర్దుకుంటుంది. వరుణ్ రాఖీ పద. అన్నయ్య లేదన్నయ్య వరుణ్ మనం వదిలేసి వెళ్ళిపోయాడు. రాఖీ తను చనిపోయాడు. హీస్ డెడ్. పద మనం వెళ్ళిపోదాం. వరుణ్ చనిపోయాడు. రాఖీ పద వెళ్ళిపోదాం. లేదన్నయ్య లేదన్నయ్య చనిపోయాడా? రాక్షసుడు చంపేశాడా నా వరుణ్ణి? రాక్షసుడు చంపేశాడా నా వరుణ్ణి? చంపేశాడు. రాఖీ రాఖీ వరుణ్ అన్నయ్య రాఖీ నా మాట విను. వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. చెప్పేది విను రాఖీ. నువ్వు నాకు పూజ దారం కట్టావు కదా, నేను ఈ మాట నిలబెట్టుకుంటాను. నేను తీసుకెళ్తాను రాఖీ పద. నేను తీసుకెళ్తాను పద రాఖీ. వదలండి అన్నయ్య. రాఖీ నా చెల్లెలు వదిలిపెట్టు. రాఖీ రాఖీ నువ్వు భయపడుకో. ఎక్కడికి వెళ్ళా రాఖీ? కమల పువ్వు. ఇంట్లోకి గాజులు తీసుకురావడానికి వీల్లేదని చెప్పానన్నయ్య. వాటిని ఎవరు తీసుకొచ్చారో, రాఖీ ఎందుకు వేసుకుందో నాకు తెలియదు. మీరు హలో అన్నయ్య. అత్తయ్య గారు ఏం జరిగింది? నా కూతురు రాఖీ ఎక్కడుందో, తనకి ఏమవుతుందో. అత్తయ్య గారు రాఖీకి ఏం కాదు. చూడండి అందరూ వెళ్ళారు కదా, రాఖీని తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఎలా తీసుకొస్తారు తనని? రాఖీ పెళ్లి కూతురుగా తయారై వెళ్ళింది. గాజులు, సింధూరం, మంగళసూత్రం, పెళ్లి బట్టలు. నా రాఖీ ఎలా వస్తుంది ఇప్పుడు? ఎలా వస్తుంది రాఖీ? ఇక దేవుడే తనని కాపాడాలి. ఇలాగే జరుగుతుంది మోహిని. ఒక అమ్మాయి తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోతే ఇదిగో ఇలాంటి వార్తలే వస్తాయి. తను తల్లిదండ్రుల మాట వినుంటే చాలా బాగుండేది. ఈరోజు ఇక్కడ ఉండేది. యోగ్ యోగ్ అక్కడ ఏం జరుగుతోంది? యోగ్ రాఖీ గురించి ఏదైనా తెలిసిందా? ఏదైనా తెలిస్తే మేమే ఫోన్ చేసి చెప్తాం. నువ్వు ఫోన్ పెట్టే. మీరు జాగ్రత్తగా ఉండండి. నైనా నువ్వు నాకు జాగ్రత్తలు చెప్పడం మానేసి మమ్మీని జాగ్రత్తగా చూసుకో. అర్థమైందా? ఫోన్ పెట్టు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.